నమస్తే, నేను మధు. గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం పేరిట అయితే 20 కోట్ల రూపాయల మేర బాగానే నష్టాలు తిరిగినట్టు తెలుస్తుంది. అంతే కదా, అది అవినీతిగా కూడా బయటపడింది. అయితే ఇదే విషయమై ఇప్పుడు రోజాని బైరెడ్డి సిద్ధారెడ్డిని అరెస్ట్ చేస్తారా, అసలు ఏం జరిగింది అవినీతి దాంట్లో, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్ల మణి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం పేరిట 20 కోట్ల రూపాయల మేర బాగా అవినీతి జరిగిందని చెబుతున్నారు. మరి అది ఎలా జరిగింది అవినీతి? మరి ఈ విషయమై వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా, రోజా అండ్ బైరెడ్డి సిద్ధారెడ్డిని? ఏమండి, మనం మాట్లాడుకున్నప్పుడు 125 కోట్లు మాట్లాడుకున్నాం. అందులో 40 కోట్ల దాకా వీళ్ళు నిధులు పక్కకు మళ్లించారని మనం మాట్లాడాం. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారు, 20 కోట్ల చిల్లర పక్కకి మళ్ళింది, వాటికి సరైన బిల్స్ చెల్లించలేదు. అసలు అంటే వాళ్ళకి సరైన అవగాహన లేని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, ముఖ్యంగా ఐపాక్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత రోజాకి కావాల్సిన గురు ప్రొడక్షన్స్, ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసారు. తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుడు కిషోర్ బాబు, అతనికి కూడా అంటే వాళ్ళకి అసలు కొనుగోలు చేసే అర్హత లేదు. వాళ్ళకి అంటే నాణ్యత గురించి వాళ్ళకి సరిగా తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా అప్పచెప్పేశారు. సో మొత్తం ఇప్పుడు ఒక 20 కోట్ల చిల్లర అనమాట. ఇప్పుడు ఎవరికి వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు, తర్వాత చెన్నైలో ఉండేవాళ్ళు, తర్వాత ఆ కంపెనీ అతను విశాఖలో ఉంటాడట, వాళ్ళకు కూడా ఇచ్చారు ఈ గురు ప్రొడక్షన్స్. అంటే ఏంటి మనకు అర్థం కావట్లే, ఎవరికి వాడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫేవర్స్ చేసుకున్నారు. ఇప్పుడు 20 కోట్లు అంటే అది ఎంత ఉందో మనకి తెలియదు. పైకి 20 కోట్లు. మరి వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఎవరు, రోజాని? ఇప్పుడు మీకు అరెస్ట్ చేయాలంటే ఇంకా ఎంతమందిని తెలుసు అరెస్ట్ చేయాలి మీకు? ఈ కేసులో ఉండే పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు ఒకళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు, అంటే వీళ్ళిద్దరినే కాక ఇంకా చాలా మంది అరెస్ట్ చేయాల్సి వస్తుంది మేడం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు 42 లక్షలు కేటాయించారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెన్నైకి చెందిన టింగ్ డిజిటల్ అండ్ క్రియేటివ్ ఏజెన్సీకి ఏమో 17.56 లక్షలు ఇచ్చారు. తర్వాత ఐపాక్ టీం ఉంది కదా, వైకాపాకి అంతకు ముందు సేవలు అందించారు. వాళ్ళ సభ్యురాలు అనమాట, ఐపాక్ టీం సభ్యురాలు, విశాఖకు సంబంధించిన సంస్థట ఇది. సో ఈ అదనపు నిధుల చెల్లింపులో వాళ్ళు ఏమి నిబంధనలు పాటించాల. మొత్తం 17.56 లక్షల్లో 7.56 లక్షలు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు చెల్లించేస్తారు. ఇంకా ఒక 10 లక్షలు విడుదల చేశారు, కానీ దాని వివరాలు తెలియలే. అంతేకాకుండా ఇప్పుడు ఈ నిర్వహణ ఏదైతే ఉంటుందో దీనికి క్రీడల నిర్వహణ బిడ్ దాఖలు చేస్తారు. ఈ బిడ్ 2016లో కేటాయించిన 1.85 కోట్లను శాప్ అధికారులు అప్పట్లో SBIలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అయితే ఏం జరిగింది, ఆడుదాం ఆంధ్ర కోసం అంటూ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళ FD తీసేశారు, విత్డ్రా చేసేసుకున్నారు. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కోసం 94.99 కోట్లు విడుదల చేశారు. ప్రతి సచివాలయానికి 10,000 చొప్పున, మండల నియోజకవర్గ స్థాయికి 25,000 చొప్పున ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ కేటాయింపులకు మించి ఖర్చు చేసేసారు. అంతేకాకుండా ఈ లోటు భర్తీ కోసం ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, నోడల్ అధికారులు జనరల్ ఫండ్స్ నుంచి 3.11 కోట్లు వాడేశారు. అంటే సంబంధం లేకుండా జనరల్ గా ఫండ్స్ ఉంటాయి కదా, అంటే ఏంటండి ఇది ఇష్టానుసారం వాడేసుకున్నారు. ఇంత చిన్న విషయంలోనే ఇంత దొరుకుతోందంటే మీరు ఒక్కొక్క సంస్థ ఆలోచించండి. అసలు ఎక్కడెక్కడ ఎలా దోచుకున్నారో మనకు అర్థం కాదు. అది ముట్టుకుంటే పావులు వస్తాయి చూడండి, పావు పిల్లల్లాగా వస్తాయేమో. సరే, వీళ్ళు ఖర్చు పెట్టారు ఇష్టానుసారం మేడం, దానికి సంబంధించిన బిల్స్ కానీ భలే వాళ్ళే మీరు. అదేంటి అసలు దొంగతనంగా తీసేసుకుని ఖర్చు పెట్టుకున్నాక బిల్లులు ఎందుకు ఇస్తారు? మనం ఇంకో 30 ఏళ్ళు ఉంటాం కదా. సో ఏం చేశారంటే దాతలు ఇచ్చిన విరాళాలు, స్పాన్సర్ల వివరాలు కూడా వాళ్ళు అందుబాటులో లేకుండా చేశారు. తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడంటే ఇవన్నీ గుంటూరు, పల్నాడు, బాపట్ల, సత్యసాయి జిల్లాల్లో, అన్నమయ్య కూడా మొత్తం ఇట్లా చేశారంటే ఎక్కడికక్కడ డబ్బులు విత్డ్రా చేసేసారు. తర్వాత క్రీడా పరికరాల సరఫరాదారులు తనకు 10% లంచాలు ఇవ్వాలని అప్పటి షాప్ MD హర్షవర్ధన్ డిమాండ్ చేశారు. అదే మేడం, లంచాలు ఎందుకు మళ్ళీ? బాగుంది, నేను మీకు ఫేవర్ చేసి సంతకం పెడుతున్నానుగా, మరి ఇప్పుడు హర్షవర్ధన్ కూడా అరెస్ట్ చేయాలిగా.
మీకు ఇంకా ఇక్కడెక్కడ ఆగింది. 124 మంది అధికారుల మీద చర్యలకు సిఫార్సు చేశారు. అప్పట్లో శాప్ ఎండీలుగా పనిచేసిన హర్షవర్ధన్, హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్ఎండ్బి అప్పటి ఈఎన్సి కె వేణుగోపాల్ రెడ్డి, ఆర్ఎండ్బి విజయవాడ సర్కిల్ ఎస్సి వికే విజయశ్రీ, షాప్ ఏఓ ఎంబిడిఎస్ రామకృష్ణ, ఏడిఎస్వి రమణ, ఈఈ సిద్ధయ్యలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. సో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అప్పట్లో డిఎస్డిఓలుగా పనిచేసిన అధికారులు, పలు మండలాల ఎంపీడీఓలు సహా మొత్తం 124 మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. సో టెక్నికల్ కమిటీలో సభ్యులైన ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా వాణిమోహన్, హర్షవర్ధన్, సురేష్ కుమార్లతో పాటు ఇంకా మరికొందరి మీద చర్యలు కోరుతూ లోతుగా విచారించాలని చెప్పారనమాట. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా రోజా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రవికుమార్ ధూళిపాళ సిఇఓగా ఉన్న గురు ప్రొడక్షన్స్ కంపెనీకి ఆడుదామంద్ర ముగింపు కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్ ని 2.70 కోట్లు అప్పచెప్తే 53.18 లక్షల ఖర్చుకే వాళ్ళు బిల్లులు ఇచ్చారు. మిగతా 2.17 కోట్లకి వాళ్ళు ఇవ్వాల. డ్రోన్ షో కూడా రద్దు అయితే ఆ డ్రోన్ షో జరిగినట్టుగా అతనికి 65 లక్షలు గురు ప్రొడక్షన్స్ కి చెల్లించేశారు. సో రోజా, సిద్ధార్థ రెడ్డి ఇందుకు సహకరించారు. సో అప్పటి శాప్ ఎండి రామకృష్ణ, ఏఓఎస్ వెంకటరమణలు ఈ బిల్లులు ప్రాసెస్ చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బైరెడ్డి అనుచరుడు కిషోర్ బాబు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఐటీ కన్సల్టెంట్ గా పనిచేశాట, ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి బాగానే దోచుకున్నారు మేడం. అదే అసలు కాదమ్మా. ఇప్పుడు మనం ఒక చిన్న బిల్లు పెట్టాలంటే మీకు తెలుసా, మనం ఏదైనా కావాలి అంటే ఈ బిల్లు ఉందా, బిల్లు ఉందా, మీకు ఎందుకు ఇవ్వాలి, 100 క్వశ్చన్స్ వేస్తారు. అలాంటిది గవర్నమెంట్ లో వీళ్ళు ఈ రకంగా దోచుకుని, సో మొత్తానికి ఇవాళ రోజా అరెస్ట్ అయితే ఖాయం. రోజాతో పాటు 124 మందిని అరెస్ట్ చేయాలి, ప్లస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలి. సరే ఐఏఎస్ కూడా అరెస్ట్ చేయాలి, వాణిమోహన్ కావచ్చు, హర్షవర్ధన్. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాల్లో అతి చిన్న కుంభకోణం ఇది అని చెప్పచ్చు. అతి చిన్నది. దాంతో 124 మంది ఉంటే మరి పెద్ద పెద్ద కుంభకోణాల్లో మీకు ఎన్ని జైలు కట్టాలో మీరు ఆలోచించండి. అది మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. అమ్మో, అందరికి శిక్ష పడాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు జైలు కట్టాల్సిందే మేడం, ఖచ్చితంగా. సో ఏదేమైనా కానీ మరి రోజా అండ్ బైరెడ్డి సిద్ధారెడ్డి అరెస్ట్ ఖాయంగానే తెలుస్తుంది. మరి ఈ అవినీతి 100% బయటపడినట్టు కూడా తెలుస్తుంది. మరి అరెస్ట్ కి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.